తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎలిమినేషన్ మొదలైందా? రేసులో అర డజన్కు పైగా పేర్లు యమ స్పీడ్గా చెక్కలు కొడుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఏ పేరు తెర మీదకి వస్తుందో, ఎవరు ఎప్పుడు స్పీడ్ పెంచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారో అన్నది సస్పెన్స్గా మారింది. మహిళకు పగ్గాలు అప్పగిస్తారని కొందరు, బీసీ నేత అని కొందరు, కొత్త నేతలు కాదు పాత నేతకే అధ్యక్ష పదవి అంటూ మరికొందరు మరింత కాకపుట్టిస్తున్నారు. అసలు కొత్త ప్రెసిడెంట్పై బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికపై కమలం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ సంస్థాగతంగా విభజించుకున్న 38 జిల్లాలకు గాను 28 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు అర్హత సాధించింది. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఆశావహులపై ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రేసులో ఉన్న ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. అధ్యక్ష రేసులో ప్రధానంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచందర్రావు, రఘునందన్ రావు, మురళీధర్రావు, మహిళా కోటాలో డీకే అరుణలతో పాటు మరికొంతమంది పేర్లు బలంగా వినిపించాయి. ఇక సంస్థాగతంగా ఎన్నికలకు ముగింపు పర్వానికి వచ్చిన తరుణంలో అధిష్టానం ఒక్కొక్కరిని అధ్యక్ష రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎలిమినేషన్ ఎపిసోడ్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు మొదటగా చెక్ పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని హామీతో ఆయన ఎన్నికలకు వెళ్లారు. పార్టీకి సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా బాండ్ పేపర్ రాసి మరీ ముందుకు వెళ్లారు. పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. హామీని కూడా కమలం పార్టీ ఇవ్వలేదు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీని ఒప్పించి మరీ అరవింద్ పసుపు బోర్డును సాధించడంలో సక్సెస్ అయ్యారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయించడానికి కృషి చేశారు. అంతేకాదు పసుపు బోర్డుతో పాటు తాజాగా బోర్డు చైర్మన్ పదవిని సైతం ఉమ్మడి నిజామాబాద్కు చెందిన వ్యక్తినే కేంద్ర ప్రభుత్వం నియమించడంతో అరవింద్కు అధ్యక్ష పదవి లేనట్టే అంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారిలో ఒక్కొక్కరిని ఈక్వేషన్స్ బట్టి ఫిల్టర్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ఆశావహుల ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రామచందర్రావులు మాత్రం ప్రెసిడెంట్ పోస్టు తమదేనని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం కాషాయ దళం దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటోంది. జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు స్టేట్ ప్రెసిడెంట్లను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపడుతోంది. అంతేకాదు సంస్థాగత నిర్మాణంతో పాటు మహిళలను ఆకట్టుకోవడానికి పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ ఫార్ములాతోని దేశవ్యాప్తంగా మహిళా లోకానికి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే 33% మహిళా రిజర్వేషన్లను పార్టీలో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 5 నుంచి 6 రాష్ట్రాలకు మహిళా అధ్యక్షులను నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తామని నేతలు చెబుతున్నప్పటికీ అవి మాటలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 33% ఫార్ములా ప్రకారం కనీసం 10 జిల్లాలకు తక్కువ కాకుండా జిల్లా అధ్యక్ష బాధ్యతలు మహిళలకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే 28 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ మహిళలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇక అదే ఫార్ములా లెక్కల ప్రకారం రాష్ట్ర అధ్యక్ష పదవిపై పాలమూరు ఎంపీ డీకే అరుణ ధీమాగా ఉన్నారు. మరి అధిష్టానానికి మహిళలపై ఉన్న లెక్కలేంటో తేలాల్సి ఉంది. మొత్తం మీద పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం తెలంగాణలో బీజేపీ అధ్యక్ష రేసు నుంచి అరవింద్ ఎలిమినేట్ అయ్యారా, లేక అదంతా వట్టి ప్రచారమేనా? తెలంగాణ అధ్యక్ష పదవి మహిళకిస్తారా? అసలు కొత్త సారథి ఎవరు అన్న అంశాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.